హలో ఎవ్రీవన్, మీ అందరికీ మరొకసారి మా వంటింటికి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. క్రిస్పీగా, ఎంతో టేస్టీగా పప్పు, సాంబారు, రసము వీటితో తినడానికి చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ కూరకి ఈరోజు నేను 2 అరటికాయలు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని దానిలో ఉప్పు వేసి ఉంచుకోవాలి. ఈ అరటికాయల్ని కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా దీన్ని తోలు చేసుకోవచ్చు. ఈ ముందు పాటు వెనక పాటు కట్ చేసేసి చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి ఈ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. కాయల్ని తరుక్కొని ఇలా ఉప్పు కలిపి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఇలా వేయటం మూలన అరటికాయ ముక్కలు నల్లబడవు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. వీటిలో ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. ఇంకిప్పుడు కూర ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్లు నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఈ కూర చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ నూనె వేడెక్కగానే ఓ 2 స్పూన్లు నిండుగా శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3/4 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చిట్లుతుంటే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ సన్నని మంట మీద మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కాస్త కలుపుకుంటూ ఉండాలి. ఈ కూర ప్రిపరేషన్ స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అరటికాయ ముక్కలు మాడకుండా ఈవెన్గా కుక్ అవుతాయి. అరటికాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. కారం వేసుకోవాలి. మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్కి సరిపడా మీకు ఎంత కారం అవసరం పడుతుందో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, ఒక 1/2 స్పూన్ వరకు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కొద్దిగా ఇంగువ. ఈ ఫ్రైకి నేను ఈరోజు వెల్లుల్లిపాయలు వాడట్లేదు. మీకు కావాలనుకుంటే ఈ కూరతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవచ్చు, లేదా వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వాటిని కూడా కూరతో పాటు కలిపి ఫ్రై చేసుకోవచ్చు. కారము, ధనియాల పౌడర్ అంతా వేసుకున్న తర్వాత వాటితో పాటే కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. కారం, ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు సన్నని మంట మీద మూత పెట్టి ఉంచాలి. అరటికాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయండి. ప్రిపరేషన్ అంతా సన్నని మంట మీద చేసుకోవటం వలన చూడండి ఆల్రెడీ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇంకా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఇలాగే సన్నని మంట మీద ఓపెన్ ప్యాన్ లో 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.